హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అశ్విని హరివిల్లు. ఈరోజు నేను ఆనియన్ బజ్జీ మ్యాంగో పానకం వేస్తున్నానండి. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఆనియన్ బజ్జీ మ్యాంగో పానకం వేసుకోవడానికి ముందుగా మ్యాంగోస్ని మంచిగా కడిగి ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. తర్వాత వీటిని మంచిగా పొట్టు తీసి చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకోవాలండి. మ్యాంగోస్ని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి మిక్సీలో వేసుకోవడానికి. ఇందులోకి 1 kg మ్యాంగోస్కి 5 teaspoons చక్కెర వేసుకోవాలి. మ్యాంగోస్ కొంచెం తీయగానే ఉన్నాయండి, అందుకనే చక్కెర ఎక్కువ వేయట్లేదు. 1 kgకి 5 teaspoons వేస్తున్నాను. 1 టీ గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకోవాలి ఇందులోకి. ఇప్పుడు దీన్ని మిక్సీ పెట్టుకోవాలండి. మ్యాంగో పానకం రెడీ అయిపోయిందండి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆనియన్ బజ్జీ చేసుకుందామండి. ఆనియన్ బజ్జీ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 టీ గ్లాస్ శనగపిండి వేసుకోవాలండి. 1 టీ గ్లాస్ బియ్యం పిండి వేసుకోవాలి. 1 టీ గ్లాస్ గోధుమ పిండి వేసుకోవాలండి. 3 పిండిలని సమానంగా తీసుకోవాలి. ఇందులోకి కొద్దిగా తినే సోడా వేసుకోవాలండి. 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 3 మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఒకసారి వాటర్ వేయకుండానే ఫస్ట్ ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేస్తూ ఉండలు లేకుండా బజ్జీ పిండిలా తడిపి పెట్టుకోవాలండి. దీన్ని బజ్జీ పిండిని ఇలా తడిపి పక్కన పెట్టేసుకోవాలండి. ఆయిల్ని వేడి చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఆనియన్ బజ్జీలను వేసుకుందాం. ఇలా కొంచెంగా పిండి తీసుకుంటూ వేసుకోవాలండి. చిన్నగా వేసుకోవాలి. వేడి ఆనియన్ బజ్జీలు రెడీ అయిపోయినాయండి. వీటిని చల్లటి పానకంలో తింటే చాలా బాగుంటాయండి. మీరందరూ కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.